గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 28వ తారీఖు జూన్ 2026 నుండి 4వ తారీఖు జూలై 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడి వారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడి వారం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు అయితే కనుక కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహువి వారం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు అయితే కనుక సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక వివాదాలకు కానీ ఆవేశాలకు కానీ గొడవల జోలికి వెళ్ళకండి. అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట, ఎక్కడైనా సరే ఎవరితోటి గొడవ పెట్టుకోకూడదు. ఈవేళ అది ముఖ్యం పెట్టుకోండి. ఇక ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకోండి, అప్పుడు కూడా అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 1కి 10 సార్లు ఇది కరెక్టా, మనం చేసే పని కరెక్టా కాదా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే దెబ్బతింటారు. అయితే ఈ వారం అంతా కూడా ఏంటంటే మీకు చికాకులు, ఏ పని గమ్మున సాగదు. అలానే అవ్వకుండా అయితే ఉండదు, పని పూర్తవుతుంది. కానీ ఇదివరకుట్లాగా సులువుగా అవ్వదు. చికాకు పెట్టి పని పూర్తవుతూ ఉంటుంది. అదొకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి కంగారు పడకండి. ఇక కుటుంబ వ్యవహారాల్లో ఉండేటటువంటి చికాకులు సమస్యలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడతాయి. అంటే ఇంట్లో వాళ్ళకి ఏదో సమస్య రావడం, మీరు ఆ సమస్య గురించి ఆలోచిస్తుండడం, ఇలాంటివన్నీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ నిర్మాణాల విషయంలో కూడా ఏంటంటే కనుక బాగా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడం, మేస్త్రులు సరిగ్గా రాకపోవడం, పనిచేసే వాళ్ళు సరిగ్గా రాకపోవడం, ఇలాంటి వాటి వల్ల గృహ నిర్మాణ పనుల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే బ్యాంకు లావాదేవీలు కూడాను, అంటే సమయానికి రుణాలు మంజూరు అవ్వకపోవడం కానీ, లేదా తీరుద్దామన్న డబ్బులు తీర్చలేకపోవడం, ఈఎంఐల విషయాలు, ఇలా అనేక రకాల సమస్యలన్నీ కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? మానసిక ఆందోళన, ఏదో రకమైనటువంటి అసంతృప్తి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మౌనంగా ఉండండి. చాలా పెద్ద విషయాలకి, అంటే చాలా పెద్ద సమస్యలకి, ఇంట్లో గొడవలు పడినా ఏం పడినా తిరిగి వాదించకండి. మౌనంగా ఉంటే ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏ పని చేసినా పట్టుదలతో మాత్రం చేయండి. ఈ వారం మీకు విజయం తథ్యం. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు స్పీడ్గా వాహనాలు నడపడం కానీ, లేదా చూసుకోకుండా సెల్ ఫోన్లో ఎక్కడో మాట్లాడుతూ వాహనాలు నడపడం కానీ ప్రమాదకరము. జాగ్రత్తగా ఉండండి. అయితే కొంతమంది మిమ్మల్ని అవమానించవచ్చు, కోపానికి గురి చేయొచ్చు, నమ్మక ద్రోహానికి గురి చేయొచ్చు. వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి దెబ్బ కొట్టాలి తప్ప పైకి డాంబికంగా మీరు గొడవ పడితే దెబ్బతింటారు. జాగ్రత్త. ఇక క్రయ విక్రయాలు వ్యవహారాలు ఏవైనా ఉన్నట్లయితే కనుక అది నష్టమా లాభమా ఆలోచించుకోవడంతో పాటుగా అవసరమైన వస్తువు అమ్మేస్తున్నామా, లేదా భవిష్యత్తులో దీనివల్ల మనకి నష్టం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో ఆలోచించి మీరు క్రయ విక్రయాలు జరపాలి తప్ప డబ్బులు అవసరమయ్యాయి కదా అని ఏది పడితే అది అమ్మేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ఇక వచ్చినటువంటి ఆదాయానికి తగ్గ ఖర్చులు పెట్టుకోవాలి తప్ప రాబోయేటటువంటి ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టినట్లయితే మీరు ఎక్కువగా నష్టపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యపరంగా చిన్న చూపు చూడకండి. బాగానే ఉన్నాను కదా అనుకోకండి. 1కి 10 సార్లు టెస్ట్లో స్కానింగ్లు చేయించుకోండి. లేదా అంతర్గతంగా ఉండేటటువంటి కొన్ని రకాల వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. కాబట్టి దీర్ఘకాలిక రోగాలు, బీపీ, షుగర్ లాంటివి, థైరాయిడ్ లాంటివి చెక్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా షేర్లో ట్రేడింగ్లో పెట్టేటప్పుడు, అలాంటి వాటిలో పెట్టేటప్పుడు, ఎవరికైనా అప్పులు ఇచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే గ్రహస్థితి బాగోలేకపోతే మొత్తం ఉన్నదంతా పోతుంది. అంచేత అందుకనే ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, జాతకం చూపించుకోండి ఒకసారి. జాతకంలో బలాలు ఉన్నాయో లేదో చూసుకుంటే అది పెళ్ళికా, ఉద్యోగానికా, వ్యాపారం, అది ఏదైనా అవ్వచ్చు. కానీ జాతకంలో బలం ఉంటే మీరు చేసే పని తొందరగా సక్సెస్ అవుతుంది. లేకపోతే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దైవ బలము, గ్రహ బలం ఉంటే అది మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. అందుకనే ఒకసారి మాకు ఫోన్ చేస్తే మేము జాతకాలు అవి కూడా చూసి చెప్తాం. ఏంటి పరిస్థితి, బాగుందా లేదా, ఏం పని చేసుకోవాలనేటటువంటి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకసారి ఎందుకైనా మంచిది జాతకం చూపించుకుని ఎదరికి వెళ్ళడం. ముఖ్యంగా ఎవరు షేర్లు ట్రేడింగ్లో పెట్టే వాళ్ళు కూడా జాతకాలు బాగుంటేనే పెట్టాలి. మిగతా వాళ్ళు కూడా జాతకాలను బట్టి ఎదరికి వెళ్ళండి. రుణబాధల వల్ల మనశ్శాంతి లేకపోవడం, ముఖ్యంగా అప్పులు, ఈ అప్పుల ప్రభావం ఉంటుంది చూసారా, ఇది మిమ్మల్ని మానసికంగా కలిచివేస్తూ ఉంటుంది. కాబట్టి తొందరగా రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇక నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి. సులువుగా ఉద్యోగం వచ్చేస్తుంది, ఏదో ఇంటర్వ్యూలోకి వెళ్తే ఉద్యోగాలు వచ్చేస్తాయని మాత్రం అనుకుంటే చాలా దెబ్బతింటారు. మీకు రావాల్సిన ఉద్యోగాలు వేరే వాళ్ళు పట్టుకుపోతారు. జాగ్రత్త. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరి దగ్గర కూడా అధిక ఒత్తిడి కనపడుతుంది. అంటే పై అధికారులు ఒత్తిడి పెట్టడం కానీ, వర్క్ స్ట్రెస్ పెరగడం కానీ, పనులు జాప్యం జరగడం కానీ, మీటింగ్లని, గవర్నమెంట్ పరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ
మిమ్మల్ని బాగా కలచివేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మీరు ఎదగాలని ఎంత ప్రయత్నం చేసినా కెరీర్ గ్రోత్ లేకపోవడం, ఏదో సంపాదన సరిపోకపోవడం, మంచి కంపెనీలో ఉద్యోగాలు రాకపోవడం, ఉన్న దాంట్లోనే ఇబ్బందులు తలెత్తడం, ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా కురంగదీస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. శారీరక వ్యామోహాలకి దూరంగా ఉండండి. ఈ వారం అంతా కూడా చికాకులు, ముఖ్యంగా ప్రేమ వ్యామోహాలు, శారీరక కలయికలు, కోరికలు, వ్యసనపరమైనటువంటి అలవాట్లు, శారీరక లౌల్యాలు, బయట ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడాలు, ఇలాంటి వాటి వల్ల అనారోగ్య సమస్యలు పాలవడము లేదా ఇబ్బందులు పడడము కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే శారీరక కోరికలు, వ్యామోహాలకి దూరంగా ఉండండి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులతో పాటుగా ఉద్యోగ ఇబ్బందులు లేదా అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి వ్యవహారాల వల్ల ఇబ్బందులు, కొంతమంది మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేయడాలు, రిస్కులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కూడా ఈ వారం అంతా నరఘోష బాగా కనపడుతోంది. కాబట్టి నరదిష్టి యంత్రాలు, నరఘోష యంత్రాలు ఉంటాయి మా దగ్గర. అలాంటివి ఏమైనా సరే మీరు తెప్పించుకుని వేయించుకునే ప్రయత్నం చేయండి. ఇక ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి దూర ప్రయాణాలు, రాత్రి ప్రయాణాలు, మద్యపానం సేవించి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ప్రయాణాలు చేసినప్పుడు కూడా శ్రద్ధగా వాహనాలు నడపండి. ఇక వివాహ సంబంధాలు కానీ లేదా శారీరకపరమైనటువంటి సంబంధాలు కానీ లేదా ప్రేమ వ్యవహారాలు కానీ అనుకూలంగానే కనపడుతున్నాయి. కాబట్టి వాటి కోసం అయితే ప్రయత్నం చేయొచ్చు. అయితే చిన్న చిన్న గొడవల కారణంగానే ప్రేమికుల మధ్య దూరం, భార్యాభర్తల మధ్య దూరం, సంబంధాలు దూరం అవ్వడాలు, ఇంట్లో అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి మధ్య వివాదాలు, భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు రావడాలు, ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. కాబట్టి అనవసరంగా అనుమానాలు పెట్టుకోకండి. ప్రశాంతంగా ఉండండి. నూతన వ్యక్తులతోటి లావాదేవీలు జరపకండి. ఎందుకంటే ఎవరితోటైనా సరే ఆర్థిక లావాదేవీలు జరిపినట్లయితే కనుక మీరు 1కి 10 సార్లు దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేసుకోవడము, సరైన షూరిటీలు ఉన్నాయో లేదో చూసుకుని చేయకపోతే నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు మీ చుట్టూరు. వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామన్నా, మీ ప్రేమ మనసులో ఉండే ప్రేమను పంచుకుందామన్నా ఈ వారం అనుకూలించడం లేదు. కాబట్టి ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవడమే మంచిది. ఇంకా విద్యార్థులకి ఇంట్లోనూ చికాకులే, బయట చికాకులే, ముఖ్యంగా కాలేజీలో సమస్యలు అధికంగా కనపడతాయి. తల్లిదండ్రులకి మీకు మధ్య డిస్టర్బెన్స్లు రావడం, కాలేజీలో ఉండేటటువంటి లెక్చరర్స్కి మీకు మధ్య సమస్యలు తలెత్తడం, లేదా మీ తోటి విద్యార్థులతోటి అసంతృప్తి లేదా సమస్యలు లేదా కాన్సన్ట్రేషన్ దెబ్బతినడం, లేదా చదువుకోవాలనుకునే చదువు పట్ల శ్రద్ధ పెట్టలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడటం లేదు. కానీ ఉద్యోగ వ్యవహారాలన్నీ బాగానే సాగుతాయి. అధికారులు మిమ్మల్ని బాగా వాడుకుంటారు. మీ యొక్క కూడా పని చేసేవాళ్ళు కూడా మిమ్మల్ని బాగా వాడుకుని పని చేయించుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో అసంతృప్తి కనపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి కనపడుతుంది, స్ట్రెస్. కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక స్త్రీలకి అనవసరంగా దుబారాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు లేదా దుబారా పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తగ్గించుకోండి. కుటుంబంలో మర్యాద తగ్గే అవకాశం ఉంది. ఎవరితో గొడవలు పెట్టుకోకండి. భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. పిల్లల వల్ల సమస్యలు, మానసిక అసంతృప్తి ఎక్కువైపోవడం కనపడుతుంది. కాబట్టి హెల్త్ కేర్ బాగా తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారపరంగా ధనజర వశీకరణ యంత్రం లాంటిది వేయించుకోవడము, వ్యాపారంలో వచ్చే కస్టమర్స్ని ఆకర్షించుకోవడంతో పాటుగా వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా లేదా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక బాగుంటుంది. ఏదేమైనా కూడా మీకు దైవబలము, గ్రహబలము కావాలి. ఏదైనా ఆలయ దర్శనాలు చేసుకోవడం, ఇంట్లో ఏదైనా పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.